నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో 1.67 కోట్లతో నిర్మించిన తార్ రోడ్డును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధికి మౌలిక వసతులు కీలకమని పేర్కొంటూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మీరు నమ్మతారో నమ్మరో, ఒక్కొక్క మంత్రి దగ్గర పని ఇందాక గంట 2 గంటల కూర్చొని ఆయన ముగ్గురు కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున మనకు అండగా ఉదయగిరి నియోజకవర్గానికి అండగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా తలా ఒక చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తే ఇంకా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఎక్కువ మంది ఇక్కడ మాట్లాడారు కాబట్టి ఎక్కువసేపు మనం మాట్లాడినాం. అందరికీ తెలిసిన విషయాలే, మన లోకల్ గా చాలా సార్లు మనం కలుసుకున్నాం. దయచేసి రాబోయే చేసిన అభివృద్ధి చాలు, ఈ 2 ఏళ్లలో మనం చేసుకున్న చెప్తే చాలు మనం గెలిచే పరిస్థితి ఉంది. అందరూ మనం అంతా నడుస్తా ఉన్నారు. ఆడపడుచులు, ముఖ్యంగా ఆడపడుచులు కానీ యువత కానీ. వీరేంద్ర అంతకుముందు నాగార్జున అనే ఒక ఫ్రెండ్ కూడా ఉండేవాడు మాకు, అతని ద్వారా ఇటు రావడం జరిగింది. మరి ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మీ సమక్షంలో నన్ను ఫస్ట్ టైం కలవటం జరిగిందని చెప్పారు. కానీ సార్ని తెలుగుదేశం పార్టీలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నేను కూడా ఆ సభకు వచ్చాను సార్. అప్పుడు మీ దాంట్లో కూర్చొని ఉన్నాను, స్టేజ్ మీద కూర్చొని ఉన్నాను. నాకు అప్పటి నుంచి పరిచయం మీరు అని మీతో